అయితే మనం సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ పర్సన్ అయితే మీట్ అవబోతున్నాం. ఆయన ఎవరో కాదండి, మొక్క శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అవడానికి రీజన్ ఏంటి సార్? ఏముందమ్మా, జనాలకు సాయం చేయడం, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఎదుర్కోవటం, పల్లెటూరులో పుట్టి పెరిగాం కనుక కష్టాలు ఏంటో తెలియడం కనుక అందరి కష్టాలు ఎంతోమంది ఎన్నో బాధలతో వస్తూ ఉంటారు మన దగ్గరికి. మనం ఆర్థికంగా మనం స్టాండర్డ్ అయ్యాం, మళ్ళీ అందరూ బాగుండాలి, ఎవరు ఏ కష్టాలు పడకూడదు, మోసపోకూడదు, న్యాయం ధర్మం అంటూ ఒకటి ఉంది, దాన్ని కాపాడాలని ఇది ఒక సనాతన ధర్మం మన ఒక ఇండియన్గా పుట్టి. అంటే సార్ యాక్చువల్లీ ఎక్కువగా గోల్డ్ వేసుకుంటూ ఉంటారు, దానికి స్పెసిఫిక్ గా రీజన్ ఏమైనా ఉందా? అంటే లైక్ అకేషన్స్ కాకుండా రెగ్యులర్ గా మీరు కనిపించేలా ఇలా ఉంటారు అనమాట. సో ఏంటి రీజన్? లేదు, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. దీనికి స్టోరీ మా అమ్మగారు చెప్పారని. నాకు బాగా కొద్దిగా కోపం ఎక్కువ. ఎక్కడైనా అన్యాయం జరిగినా ఏం జరిగినా వెంటనే రియాక్ట్ అయిపోతాను, తట్టుకోలేను. అలాగే నేను బాడీలో కొద్ది వేడి ఉన్నా తగ్గిపోతుందని చెప్పి ఒక సైంటిఫిక్ రీజన్ అని మా అమ్మగారు చెప్పారని కూడా వేసుకున్నాను. అది అలా చాలామంది చూస్తారు కదా, చేతికి కడియాలను ఏదో ఐరన్ అని పెట్టుకుంటూ ఉంటారు. ఏదో లోహం ఉంటే వేడి తగ్గుతుంది పెట్టుకుంటారు. ఆ రకంగా అందరూ గోల్డ్ పెట్టుకుని స్తోమత ఉండదు. నాకు గోల్డ్ ఇష్టం చిన్నప్పటి నుంచి. ఈ గోల్డ్ పెట్టుకున్నాక నుంచి కొద్దిగా బాడీలో వేడి కానీ షార్ట్ టెంపర్ కానీ తగ్గుతుందని ఒక సైంటిఫిక్ రీజన్ మాత్రమే అది. యాక్చువల్లీ ఏంటంటే నేను రావడం కూడా చాలా భయంగానే వచ్చాను, ఎందుకంటే మిమ్మల్ని చూసిన వాయిస్ విన్నా కొంచెం గంభీరంగా మనిషి కనిపిస్తారు కాబట్టి భయం అనేది ఉంటది. బట్ ఓకే, దయచేసి మరి వచ్చామన్నమాట. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎటువంటిదైనా అంటే చూడడానికి కొంచెం రఫ్ గా కనిపిస్తారు కాబట్టి ఇందులో సినిమా లాగా అలాగే ఫ్యాక్ట్స్ స్టోరీస్ హిస్టరీస్ ఏమైనా? ఏమి లేవు. జనాలు పుకార్లు మన అడావడి నా ఈ రెబల్నెస్ని ఇవన్నీ చూసి నా బొట్టు నేను నా అవతారం చూసి వాళ్ళకి అలా ఊహించుకుంటారు, నచ్చినట్టు మాట్లాడమ్మో ఆయన ఎలాగంట అమ్మో ఎలాగంటే. అక్కడ ఏముండవు, చూస్తున్నారు కదా ఆఫీస్ ఉదయం నుంచి మీరు. ఇక్కడంతా న్యాయం, నా వ్యాపారం, నా సన్హార్స్ బిజికాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నా స్టాఫ్, ఇదంతా కలిపి చేస్తూ మిగతా టైంలో ప్రజాసేవ, ప్రజలకు ఏమైనా చేయాలనేసి ఒక తపన తప్ప అది వేరే రకమైన బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్షనిజం అలాంటివి మన దగ్గర లేవు. ఫ్యాక్షన్లు చేసేవాళ్ళు, అలాంటి రౌడీజం చేసేవాళ్ళు, అలాంటి అరాచకాలు చేసేవాళ్ళ పై నుంచి కాపాడుతాం మేము. వీలైతే గుండెడ్డెడతాం, మన తోసిన సహాయం చేస్తాం. మేము ఉన్నాం అన్నా అని వస్తే మేము ఉన్నాం అమ్మా అని చెప్పి సహాయం చేసే మనస్తత్వం దేవుడు మనకి ఇచ్చారు. యాక్చువల్లీ మీ దగ్గర రాకముందు అయితే నేను భయపడ్డాను, బట్ ఇప్పుడు ఓకే, కంఫర్ట్ గా ఫ్రీగా మాట్లాడగలుగుతున్నా బికాస్ ఆఫ్ మీ నేచర్ వల్ల. అంటే చూడడానికి అలా కనిపిస్తారు కానీ ఓకే, మాట్లాడితేనే తెలుస్తుంది ఏదైనా. అంటే రూపం వేరు, మనసు వేరమ్మా. మన రూపం పెట్టి మనిషిని అంచనా వేయకూడదు. ఇప్పుడు రూపాలు ఒక్కొక్కరికి ఒకరు ఇష్టం. ఒకటి గోల్డ్ వేసుకుంటాడు, ఇంకొకటి రకరకాల సుడిదార్ మంచి సొర ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు, ఒకరు జీన్స్ వేసుకుంటారు, ఒకరు పెద్ద పెద్ద జుట్టు గడ్డాలు పెంచుతారు. ఒక్కొక్కరు ఇష్టం. అలాగే రూపం పెట్టేప్పుడు మనిషిని అంచనా వేయకూడదు. ఆయన మనసు ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడు అనేది మనసును పెట్టే చూడాలి తప్ప రూపం పెట్టి అయితే చూడకూడదు. సార్ అసలు మీ పొలిటికల్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? పొలిటికల్ చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, నేను సమాజ్వాదీ పార్టీలో ఈ జిల్లా ప్రెసిడెంట్గా ఉండేవాడిని. తర్వాత వైఎస్ఆర్సీపీలో అప్పుడు వెళ్ళేవాడిని. తర్వాత ఏమొచ్చి మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం, ఆ పార్టీ విధి విధానాలు, ఆయన ఒక ఆశయాలు, ఆడపిల్లల కోసం రైతుల కోసం అని చెప్పి ఆయన ఆశయాలను నచ్చి ఆయన పార్టీలో రావడం జరిగింది. ఆయన కూడా మనం నమ్మి నాకు అప్పుడు ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీగా పోటీ చేసాం. అప్పుడు గట్టి పోటీ ఇచ్చాం తప్ప గెలవలేకపోయాం. ఆ రకంగా ఆయన ఆశయాలు నడుస్తూ పవన్ కళ్యాణ్ గల ప్రజలకి ఏమైనా మంచి చేయాలని ఒక ఫీలింగ్తో రాజకీయాలకు రావడం జరిగింది. మోహన్ గారు చెల్లెలు ఎవరైతే ఉన్నారో షర్మిల గారు, ఆవిడైతే మాత్రం కొత్తగా ఒక పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే అది లాభమా నష్టమా, ఏ విధంగా? తప్పే ఉందమ్మా. అందరూ ఈ దేశంలో బోల్డ్ పార్టీలు ఉన్నాయి. ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు, పార్టీల్లో రావచ్చు, కొత్త పార్టీలో జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. దానికి ఏం లేదు. అందరూ పోటీ చేయాలి. పోటీ చేస్తేనే కదా పోటీ తత్వం తెలుస్తుంది. అంతా స్వాగతిస్తాం, తప్పేం లేదు. ఆవిడే కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి అమ్ముడైపోయి అన్నారు. మరి వీళ్ళ చెల్లి గారు ఈరోజు తెలంగాణ వదిలేసి కాంగ్రెస్ జాయిన్ అయ్యారు. వీళ్ళ నాన్నగారిని చంపేసింది అదే కాంగ్రెస్ పార్టీని ఆయన చెప్పేవారు ఒకప్పుడు. చెప్తాం కదా, రాజకీయాలు ఏమైనా శాస్త్రం. అందుకని ఒక మనిషిని విమర్శించేటువంటి ఆలోచించుకొని విమర్శిస్తే అది పొద్దున మనకు కూడా అదే తగులుతుంది అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా ఈరోజు ఆవిడంటూ పార్టీ పెట్టింది. ఆయనకి నష్టం తప్ప మాకైతే నష్టమే లేదు. టీడీపీ జనసేన వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ఎవరైనా కలిసి వచ్చినా సరే ముందు దూసుకుపోతాం. 2024లో రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం. మార్నింగ్ నుంచి చూస్తున్న ఎక్కువ మంది ఆఫీస్ చుట్టూ ఉంటున్నారు. సో దేనివల్ల సార్, ఎందుకని ఇంతమంది వస్తున్నారు మిమ్మల్ని మీట్ అవ్వడానికి? వాళ్ళంతా అభిమానం. చెప్తున్నా కదా, ఏదో బాధల్లో ఉన్నవాళ్ళు, కష్టాలు ఉన్నవాళ్ళు, వ్యాపార రీత్యా అన్ని రకాలు ఒకరుగా చూస్తారు కదా, అందరూ వస్తారు ఆ దగ్గరికి. ఎందుకంటే ఏదో సహాయం చేస్తాం, ఏదో కష్టంలో ఉంటే గుండెడ్డాడుతూ అక్కడెక్కడ వింటారు. పలానా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ న్యాయం జరిగింది, మీరు కూడా వెళ్ళండి అని ఎవరో చెప్పుంటారు. అలా వస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏ కష్టం ఉన్నా మినిమం వాళ్ళకి ఏ సహాయం చేయకపోతే నేనున్నానని ధైర్యం అయితే ఇచ్చిమని పంపిస్తాను. అదే వాళ్ళకి నచ్చుతుంది. అంటే
మీరు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీలో ఏ విధంగా హెల్ప్ చేయబోతున్నారు, ఏ విధంగా బలంగా ఉండబోతున్నారు? పార్టీకి మేము ఎలా హెల్ప్ అంటే పోరాటమే. మా పార్టీ జోలికి వచ్చినా, మా అధినాయకుడి జోలికి వచ్చినా ఊరుకోం, తొక్క తీసేస్తాం. తేడా వస్తే ఏదైనా చేస్తాం, ప్రాణత్యాగాలు కూడా చేస్తాం. అంత ఇష్టం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. ఇది మామూలు పార్టీ కాదు. ఇప్పటివరకు ఉన్న రాజకీయ పార్టీలు చూశారు, దోసుకోవటం, దాచుకోవటం, మోసాలు చేయటం, వాళ్ళ పిల్లలు ఎదిగేయటం తప్ప. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. పార్టీ పెట్టాం, ప్రజలకు మంచి చేయాలన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఏదైనా హాని జరిగినా మేము తట్టుకోలేము. అందుకే మా పార్టీ కోసమే మా పోరాటం ఎప్పుడూ ఆగదు. చివరి శ్వాస ఉన్నంత వరకు జనసేన పార్టీ కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. మా పార్టీ పెట్టిందే ప్రజా శ్రేయస్సు కోసం. అందుకే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారి వెనకాతలే ఆయన అడుగు జాడల్లోనే మా నడవడికి ఎప్పుడూ ఉంటుంది, నడుస్తూనే ఉంటాం. సార్, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీలోకి దిగబోతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? మంచిదే కదమ్మా. ఇప్పుడు ఒక నియంత్రణ ఎదుర్కోవాలనుకుంటే అందరూ కలిసికట్టుగా రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం, రాష్ట్ర బాగోగుల కోసం నేను పొత్తు పెట్టుకుంటున్నాను, నా సొంత ప్రయోజనం కోసం కాదని చెప్పారు. మా అధినేత చెప్పినప్పుడు అందరం కూడా తలంచుకొని వెళ్ళవలసిన పని ఆయనతో పాటు. నేను ఓడడం మెట్టి దిగుతున్నాను రాష్ట్ర ప్రయోజనం కోసం అని చెప్పారు. ఇప్పుడు టీడీపీ జనసేన కలవడం వల్ల ఏంటంటే ఓట్లు ఎక్కడ చేరవు. కంపల్సరీ ప్రభుత్వాన్ని నిర్వర్తించగలం. ఎందుకంటే ఇంతకుముందు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఆ చీలిన ఓట్లే జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. అంతే, జగన్మోహన్ రెడ్డి అప్పుడు పెద్ద గెలిపేమీ కాదు. అప్పుడే కూడా ఇలా పొత్తులో కంటిన్యూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఈ దౌర్భాగ్యం మనం భరించేవాళ్ళం కాదు. అందుకనే చెప్తున్నా కదా, కంపల్సరీ టీడీపీ జనసేన పొత్తు చాలా మంచిగా సూపర్ డూపర్గా ముందుకు దూసుకుపోతుంది. 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వం అయితే నిర్వహించబోతున్నాం. సార్, వరాహి యాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది? త్వరలో ఎన్నికల ప్రచారం రెడీ అవుతుంది కదమ్మా. పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చారంటే ఆయనకి సెక్యూరిటీ ఇవ్వగలరా ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది. ఆయనకి ఎక్కడైనా హాని జరిగితే ఎవరో ప్రమాదం, మనకు మేమే కాపాడుకోవాలి. నెక్స్ట్ ఎలక్షన్ స్టార్ట్ అయిపోతున్నాయి. వారాహి రోడ్డు మీదకి వస్తుంది. రానున్న రోజుల్లో కూడా వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు రాదు. జనాలు ఇసుకుపోయి ఉన్నారు. వచ్చేది మా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. కొత్త ధనం కోరుకోబోతున్నారు ప్రజలు కూడా. ఈ అవినీతి పాలన ఇసుకుపోయి ఉన్నారు ప్రజలంతా కూడా. పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం రాబోతుంది, మంచి పరిపాలన రాబోతుంది, అందరం బాగుంటాం. దానికోసం వారాహి మీద ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారు చేయవలసినవి చేస్తారు ఈ ఎలక్షన్ ముందు. సార్, అనకాపల్లిలో మీరు పుట్టి పెరిగిన ఊరు కాబట్టి మీరు అందులో రేస్లో ఉన్నారని ఎమ్మెల్యే టికెట్ కోసం అని చెప్పేసి చూస్తున్నారని తెలిసింది. అది ఎంతవరకు? అంటే మనం ఉన్నూరు కన్నతల్లండి. మనం పుట్టిన సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తే అక్కడ ఉన్న స్థానిక సమస్యలని మనకు తెలుస్తాయి. కానీ ఏం చేయొచ్చు, మనం కూడా ట్రై చేస్తున్నాం. ఆ రేసులో ఉన్నట్టే మరి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్తాం. ఒక సీట్ లేదన్నా ఫీల్ అవ్వం. ఎందుకంటే పార్టీ భావజాలాలు ముఖ్యం మనకి. భావజాలాలకు నచ్చొచ్చాం తప్ప పదవుల కోసం అయితే రాలేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇస్తానంటే ఎవరు అడిగారు. ఎందుకంటే ఇక్కడ పొత్తులై నడుస్తున్నాయి కదా, దాని మీద ఎవరు ఉంటారో, ఎవరు తగ్గుతారో, ఎవరు ముందుకుంటారో, ఎవరికి ఉండొచ్చు, ఎవరికి ఉండకపోవచ్చు, రకరకాలు ఉంటాయి కారణాలు. ఏ కారణం ఏదైనా సరే మా అధినేత ఎటువంటి ఆదేశాలు ఇస్తే, ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అదే మాకు సలహా ఇస్తాం. సార్, వైజాగ్ని క్యాపిటల్ చేస్తాను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద మీ స్పందన ఏంటి సార్? అదంతా ఉట్టిదేనమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దొంగ ప్రేమ ఉత్తరాంధ్ర మీద నిజంగా ఆయన ప్రేమ ఉండేలా ఉంటే సరైన వనరులు తేవాలి, ఇండస్ట్రీలు తేవాలి, ఫ్యాక్టరీలు తేవాలి, జనాలకి ఉద్యోగాలు నిర్వర్తించాలి. వదిలేసి ఉత్తరాంధ్ర క్యాపిటల్ చేస్తాను ఎందుకంటారమ్మా? ఒక రాష్ట్రానికి ఒకే క్యాపిటల్ ఉంటుంది. అది ఆల్రెడీ అందరూ ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆమోదించారు అమరావతి అని చెప్పేసి. 100 ఉండవు కదా. ఉత్తరాంధ్ర మీదకి ఏమైనా ప్రేమ ఉంటే సరైన ఇండస్ట్రీలో తెచ్చిపెట్టు, ఉద్యోగాలు ఏర్పాటు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఇక్కడి నుంచి వలసపోతున్నారు ఉద్యోగాలు లేక. ఎక్కడెక్కడో విశాఖపట్నం నుంచి హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ అంటున్నాను, ముంబై పోయి అక్కడ కూలి పనులు చేసుకున్న పరిస్థితి వచ్చింది ఈరోజు చదువుకున్న పిల్లలు. ఎన్ని దేనికి అనుకుంటున్నారు? ఉత్తరాంధ్ర వెనకబడ్డం వల్ల. దాన్ని మానేసి ఉత్తరాంధ్ర రాజ్యాంగం ఎన్ని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి తొత్తులంతా విశాఖపట్నం చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఈ వనరులు, కాస్ట్లీ వనరులు ఉన్నాయి ఇక్కడ. వనరులు దోసుకోవడానికి, నదులను దోసుకోవడానికి, భూములు దోసుకోవడానికి ఆడుతున్న కపటప్రాయం తప్పండి. ఉత్తరాంధ్ర రాజధానిని ఎవరు కూడా మాకు కావాలని మేము కోరుకోలేదు. విశాఖపట్నం జిల్లా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడూ డెవలప్ అయిన సిటీనే. దీన్ని ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి కొండలు నరికేసి, తోసేసి, ఎరగొడేసి అంటే కొత్తగా రాజధాని కట్టవలసిన పని ఏమీ లేదు. ప్రజలు కావాలని అయితే కోరుకోలేదు. ఉత్తరాంధ్ర మీద నీకు ఓన్లీ చెప్తున్న మంచి వనరులు, మంచి పరిశ్రమలు తేయి, ఉద్యోగాలు తేయి, మంచి ఐటీ కంపెనీలు తేయి. దానికి మేము సహకరిస్తాం. అంతే తప్ప ఉత్తరాంధ్ర రాజధాని అని చెప్పి కపట ప్రేమ చూపించొద్దు. మీ అమ్మగారు ఎక్కడ పోటీ చేస్తే ఓడిపోయారు. ఇప్పుడు మీకు అక్కడ విశాఖ జిల్లా సిటీలోనే ఒక సీటు కూడా మీకు రాలేదు. అలాంటి ఉత్తరాంధ్ర మీద మీకు ఎందుకు ఇంత ప్రేమ? ఇక్కడ ఉన్న వనరులు, భూములు చాలా కాస్ట్లీ కనుక దోసుకోవడానికి ఈ స్కెచ్ అంతా కూడా. థ్యాంక్ యూ.